ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 13 జూలై 2020 సంవత్సరం సోమవారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొంతవరకు శుభాశుభ మిశ్రమమైనటువంటి పరిస్థితి. ఉదయం 11 గంటల నుంచి అనుకూలంగా అడుగులు పడతాయి. అశ్వని భరణి కృత్తికా నక్షత్రంలో ఉన్న వాళ్ళకి 11 గంటల నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితి. కృత్తికా నక్షత్రం వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 11 తర్వాత భాగ్యస్థానం ముందు ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి జన్మస్థానంలో ఉన్నటువంటి చంద్రుడి మీద పడడం వల్ల ఒక మంచి యోగం పట్టి అనుకున్న పనులన్నీ టక ముందుకు వెళ్తాయి. సాయంత్రానికల్లా విజయపథంలో మీరు ముందుకు దూసుకు వెళ్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా కమిట్మెంట్స్ ఉన్నా మాధ్యాహ్నిక సమయాన్ని నుంచి ఇచ్చుకోండి. విజయాన్ని సాధిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి సామాన్యంగా ఉంది. తదుపరి వృషభరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. వ్యయస్థానం ముందు ఉన్నటువంటి చంద్రుడు 8వ స్థానంలో ఉన్నటువంటి గురుడు అతి సామాన్యమైనటువంటి పరిస్థితి. చికాగ్గా ఉంటుంది. పని పూర్తి కాక ఎంతసేపు కష్టపడినా ఇంతే ఫలితమా అని మీ మీద మీకు ఆవేశం వస్తుంది. కానీ లాభస్థానం ముందు ఉన్నటువంటి కుజుని యొక్క అనుగ్రహం వల్ల చివరి క్షణాల్లో మీరు అనుకున్న పనులన్నీ కూడా మీకు అనుకూలంగా జరుగుతాయి. రోహిణీ నక్షత్ర జాతకులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలకి కమిట్మెంట్ ఇవ్వండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. యోగదాయకంగా ఉన్నట్టే చెప్పాలి. పునర్వసు నక్షత్ర జాతకులకి మృగశిర నక్షత్ర జాతకులకి చాలా యోగదాయకమైనటువంటి రోజే. అనుకూలంగా అడుగులు పడతాయి. దూర ప్రాంతాలకి ప్రయాణం తగులుతుంది. ధనం కూడా చేతికి అందుతుంది. గతంలో మీరు చేసినటువంటి పనుల వల్ల లాభ పొందిన వాళ్ళు మీకు ఉపయోగపడతారు. ఎప్రిసియేషన్ చేస్తారు. మీరు కొన్నటువంటి వస్తువులకు రేట్లు పెరుగుతాయి. ధనం కూడా అనుకోని విధంగా చేతికి రావడం, దానివల్ల నూతన ఇన్వెస్ట్మెంట్స్కి చేద్దామని మీరు వెతుకునే పరిస్థితి. అపూర్వంగా విజయాన్ని సాధిస్తారు. అంచెలంచెలుగా మీరు ఎదగడం మొదలవుతోంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆవేశపడకుండా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రుల్ని లేదా పెద్దల్ని గురువుల్ని ఆశ్రయించి ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి. అశ్లేష నక్షత్ర జాతకులకి చాలా అద్భుతమైనటువంటి రోజు. శుభవార్త తెలుస్తుంది. ధనం చేతికందుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు కూడా తగిలేలా ఉన్నాయి. విదేశాలకు సంబంధమైనటువంటి అనుకూలమైనటువంటి అడుగులు పడేటువంటి స్థితి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ప్రతి వ్యవహారంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత అది మీకు కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా ఇది జరుగుతుందా జరగదా అనే సందిగ్ధావస్థలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటల వల్ల ఎదుటి వ్యక్తుల సహాయ సహకారాల వల్ల దాన్ని ఏదో రూపంలో విజయప్రదంలో మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ధనపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. సమయానికి ఏదైనా కమిట్మెంట్ ఇచ్చే ముందు కొంత ఫ్లెక్సిబుల్గా టైం పెట్టుకోండి. లేకపోతే కొంత ఒత్తిడికి లోనయ్యేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. భాగ్యమందు ఉన్నటువంటి చంద్రుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి పొందడం వల్ల పెండింగ్లో ఉన్న పనులకి ఈరోజు ముగింపు పలుకుతారు. కుటుంబ సభ్యులతోటి ఆనందాన్ని పంచుకుంటారు. ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యేటువంటి అవకాశం ఉంది. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో ట్రాన్స్పరెంట్గా లేకపోతే కొంత ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆచితూచి మాట్లాడండి. ధనపరమైన విషయాల్లో కూడా అభివృద్ధి కనపడుతోంది.
ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా అడుగులు పడతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త. రాత్రిపూట ప్రయాణాలు విరమించుకోండి. ప్రతి వ్యవహారంలోనూ కూడా చదివితే కానీ సంతకం పెట్టవద్దు. ఇరుకున పడి లేదా మోసపోయేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి శుభాశుభ మిశ్రమమైనటువంటి పరిస్థితి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వల్ల అతి సామాన్యంగా ఉంది. హస్త నక్షత్ర జాతకులకి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ అసలు చేయవద్దు. ఎటువంటి మధ్యవర్తిత్వాలు చేయవద్దు. మధ్యలో మాట్లాడినా సరే మిమ్మల్ని ఇరుకును పెట్టి ఇబ్బంది కలిగించేటువంటి ప్రమాదం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా గడపండి. ధనపరమైన విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాల ప్రయాణాలు విరమించుకోండి. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ముఖ్యంగా మీ వ్యక్తిగత ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడండి. ఎందువలనంటే ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారు అంటే అది ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకమైనటువంటి రోజు. సప్తమ స్థానం మీదల్లో ఉన్నటువంటి చంద్రుడు తృతీయమందు ఉన్నటువంటి గురుదృష్టి 7వ స్థానం మీద పడడం వల్ల భర్త వలన ధనలాభం కలుగుతుంది. ఇచ్చినటువంటి వాటి మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణం తగులుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత శుభవార్తలు తెలుస్తాయి. అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకంత శ్రద్ధ వహించండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మీరు కూడా చాలా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల అనారోగ్యాలు చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. పిల్లల ఆరోగ్య విషయంలో విద్యా విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకంగా ఉంది. అనురాధ వాళ్ళకి సామాన్యంగా ఉన్నప్పటికీ విశాఖ జ్యేష్ఠ వాళ్ళకి చాలా యోగదాయకమైనటువంటి అనుకూలంగా అడుగులు పడతాయి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు తగులుతాయి. ధనం చేతికంటుంది. మీ యొక్క మాటల వల్ల ఎదుటి వ్యక్తులు ఆకర్షితులవుతారు. ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మగవారైతే ఆడవాళ్ళ విషయంలో, ఆడవాళ్ళైతే మగవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నమ్మించి మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. భార్యాభర్తల మధ్యన ఎటువంటి దాపరికాలు లేకుండా ఆ మంచి అన్యోన్యతతో మెలిగేటువంటి ప్రయత్నం చేయండి. అభివృద్ధులు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు రవి యొక్క స్థితి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొనే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితి. పంచమ స్థానం మీద యొక్క పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు వల్ల జన్మముందు ఉన్నటువంటి గురుదృష్టి పొంది ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో ఏదైనా డాక్యుమెంట్ వ్యవహారాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. ఏదైనా ఎవరికైనా తనఖా చేయడం కానీ, దానివల్ల డబ్బులు తీసుకోవడం కానీ, లేదా గతంలో మీరు చేసినటువంటి వాళ్ళ మేలు పొంది మీకు ధన సహాయం లభించడం కానీ, అనుకూలమైనటువంటి స్థితిగతులు కలగడం కానీ జరిగేటువంటి అవకాశం కనపడుతోంది. కొంత జాగ్రత్త వహించండి. వాహనం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్య విషయంలోనూ భార్య ఆరోగ్య విషయంలోనూ ఒకంత జాగ్రత్త వహించండి. వాదోపవాదాలు పెట్టుకోవద్దు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి యోగదాయకంగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి రోజు. చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి చంద్రుడి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకైతే అద్భుతంగా ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు వహించండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకంగా ఉంది. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు సంచలనం అవుతాయి. అయినా సరే మీరు విచిత్రమైనటువంటి పద్ధతుల్లో సమస్యల్ని పరిష్కరించగలుగుతారు. కార్యాలయంలో
పురోభివృద్ధి కనబడుతోంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రాంతాలకు ఇష్టపూర్వకంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని మీరు వెళ్ళి అక్కడ మీ యొక్క తెలుసున్నటువంటి సంస్కరణల వల్ల అక్కడ కూడా మీరు అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి ఆలోచన కనబడుతోంది. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు కూడా మీకు కలిసి వస్తాయి. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి రోజు. తృతీయమందు ఉన్నటువంటి చంద్రుడు, లాభమందు ఉన్నటువంటి ఒక గురుడు, సోదర సోదరీ వర్గాల వల్ల, కుటుంబ వ్యవహారాల వల్ల అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. వాక్స్థానమందు ఉన్నటువంటి యొక్క కుజుని యొక్క ప్రభావం వల్ల, మాటల తోలనాడడం వల్ల కొంత పనులు పరిష్కారం అవ్వక వాయిదా పడేటువంటి ప్రమాదం ఉంది. ఒకంత జాగ్రత్త వహిస్తే ఎంత సమస్యనైనా మీరు దాటగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల ఆశీస్సులు తీసుకోండి. పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా ఎదుటి వ్యక్తులతో మాట్లాడి, మీకు శ్రేయోభిలాషులతో మాట్లాడి ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారు. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి యోగదాయకంగా ఉంది. ధనమందు చంద్రుడు, రాజ్యమందు ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి, కానీ జన్మమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల చాలా చికాకుగా ఉంటుంది. అయితే రేవతి నక్షత్ర జాతకులకు మాత్రం కొంత అనుకూలమైనటువంటి రోజు. ఏదో రూపంలో ధనం చేతికి అందడమో లేదా మాట చెల్లుబాటు అవడమో దానివల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడం జరుగుతాయి. ఒకంత కొద్ది రోజులు, ఇంకొక 4-5 రోజులు జాగ్రత్తగా ఉంటే చతుర్థంలో ఉన్నటువంటి రవి మార్పు జరిగిపోతుంది. కొంత అనుకూలమైనటువంటి స్థితి కూడా కలుగుతోంది. ప్రతి విషయాన్ని కూడా వాయిదా వేయడం మంచిది. ఆవేశంగా నిర్ణయం, ఇంకో గంటలో రా నీ పని పూర్తి చేస్తాను, ఇంకో గంటలో రా నీ డబ్బులు నీకు ఇస్తాను, లేదా ఇటువంటి వాదోపవాదాలు, చిన్న చిన్న పనులు, చిన్న చిన్న వ్యవహారాలను నెత్తి మీద వేసుకున్నారు అంటే దాన్ని మీరు పూర్తి చేయలేరు. దానివల్ల మీకు అనేక ఇబ్బందులు కలుగుతాయి. కొంత జాగ్రత్తలు వహిస్తే సమస్యని పరిష్కరించుకోగలుగుతారు. మీకై మీరే. రాబోయే రోజులన్నీ కూడా బంగారంగా ఉన్నాయి. జాగ్రత్తగా సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.